శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ గంధమాదన పర్వతానికి వెళ్ళే సమయంలో అక్కడికి సరిగ్గా గంధమాదన పర్వతానికి వెళ్ళేటప్పటికీ పెద్ద తుఫాను రావడము, వీళ్ళందరూ కూడా కకావికలైపోయి అందరూ తలో చోట దాక్కోవడము, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మెల్లగా ఆ ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత అందరూ మళ్ళా కలిసి జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ద్రౌపది ఇంకా అస్వస్థురాలైంది, నడవలేకపోతుంది. పాపం ఒక్కసారిగా కూలబడిపోయింది. అలా కూలబడిపోయినటువంటి ఆ ద్రౌపదిని చూసి చింతించాడు ధర్మరాజు. ఎట్లాగా వీళ్ళని తీసుకుని వెళ్ళడము, వద్దంటే అందరూ వస్తామని అంటారు, వీళ్ళని తీసుకువెళ్ళాలంటే పాపం చాలా కష్టంగా ఉన్నది అని అనుకుని అప్పుడు భీమసేనుడితో మాట్లాడితే అప్పుడు భీమసేనుడు చెప్పాడు, ఏమేమి కంగారు పడుకున్న మహారాజా, వీళ్ళందరినీ నేను తీసుకురాగలను, కంగారు పడకు. అంతేకాదు నా కుమారుడు ఉన్నాడు ఘటోత్కచుడు, అతడు మన అందరికీ కూడా సహకారం చేయగలడు, అందువలన అతన్ని స్మరిస్తే అతను వస్తాడు, నీ అనుజ్ఞ అయితే అని అడిగితే ధర్మరాజు వెంటనే ఆ ఘటోత్కచుడిని స్మరించవయ్యా అన్నాడు. ఘటోత్కచుడిని స్మరించాడు. ఘటోత్కచుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఏమిటి ఆజ్ఞ అన్నాడు. అంటే వీళ్ళందరినీ కూడా నువ్వు అక్కడికి తీసుకువెళ్ళాలి జాగ్రత్తగా గంధమాదన పర్వతం మీదకి అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ ఘటోత్కచుడు ద్రౌపదిని ఒకదాన్ని తీసుకెళ్ళమని భీమసేనుడు అన్నాడు. అంటే ద్రౌపదినే కాదు మొత్తం మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, నా అనుచరగణం కూడా వచ్చింది, వాళ్ళందరూ కూడా చక్కగా ఆకాశంలో ప్రయాణం చేయగలరు, మీకేమీ బెంగలేదు, అందరినీ తీసుకెళ్తాము, వీళ్ళందరినీ కూడా మోసుకుని మీ పరివారంతో సహా అందరినీ కూడా మా వాళ్ళు అనేక మంది ఉన్నారు, వీళ్ళందరూ తీసుకుని వచ్చేస్తారు అని పలికాడు ఆయన ఘటోత్కచుడు. ఏవముక్త్వా తత కృష్ణామువాహస ఘటోత్కజ పాండూనాం మధ్యగో వీర పాండవానపి చాపరే అని పలికి ఘటోత్కచుడు ద్రౌపదీదేవిని తన వీపు మీద ఎక్కించుకున్నాడు. అలాగే పాండవులను ఇతరులు మోసుకుని రాగా మొత్తం అందరూ కూడా బయలుదేరారు. లోమస సిద్ధ మార్గేణ జగామానుపమద్యుతి స్వేనైవ స్వప్రభావేణ ద్వితీయైవ భాస్కర. అయితే లోమస మహర్షి గొప్ప తేజోవంతుడైన, అంతేకాకుండా ఆయన గొప్ప తపస్వి, అందువలన సిద్ధులు సంచరించేటువంటి మార్గంలో తన తప ప్రభావంతోనే ఆయన రెండో సూర్యుడిలా సాగిపోతూ వెళ్ళిపోతున్నట్ట. బ్రాహ్మణాంశాపి తాన్ సర్వాన్ సముపాదాయ రాక్షసాః నియోగాద్ రాక్షసేంద్రస్య జగ్ముర్భీమ పరాక్రమాః. అలాగే ఆ ఘటోత్కచుని యొక్క ఆజ్ఞానుసారము అతని సేవకులు బ్రాహ్మణులందరినీ తమ వీపుల మీద పెట్టుకుని వాళ్ళందరూ కూడా వెంట బయలుదేరారు. ఏవం సురమణీయాని వనాని ఉపవనాన్ని చాలోకయంతస్తే జగ్ముహు విశాలాం బదరీం ప్రతి. ఈ విధంగా సుందరమైనటువంటి వనాలు ఉద్యానవనాలు చూస్తూ వాళ్ళందరూ విశాలమైనటువంటి బదరీ వనానికి చేరుకున్నారట. తేతు ఆసుగతిభిర్వీరాః రాక్షసైర్మహాజనైః ఉహ్యమానా యయుశీఘ్రం దీర్ఘమధ్వానమల్పవత్. వాళ్ళు మంచి ఆకాశ మార్గంలో వచ్చేసారు ఇప్పుడు. అందువల్ల వేగం కలిగినటువంటి వాడు, శీఘ్రగమనం కలిగినటువంటి రాక్షసుల చేత మోయబడుతూ చాలా దూరాన్ని చిన్న స్వల్ప దూరంలాగా వాళ్ళు దాటి వచ్చారట. దేశాన్ మ్లేచ్ఛజనాకీర్ణ నానా రత్నాకరాయుతాన్ దదృశుర్గిరిపాదాంశ్చ నానాధాతు సమాచితాన్ విద్యాధర సమాకీర్ణాన్ యుతాన్ వానరకిన్నరైః యథా కిం పురుషైశ్చేవా గంధర్వైశ్చ సమంతతః. అయితే మ్లేచ్ఛలతో నిండినటువంటి ప్రదేశాలు, అలాగే రత్నాల గనులతో కూడినటువంటి ప్రదేశాలు, అలాగే కొండల మీద ధాతువులచే ప్రకాశించేటువంటి ప్రదేశాలు, అనేకములైన ప్రదేశాలు వాళ్ళు పైనుంచి అలా వెడుతూ చూశారట. విద్యాధరులు, వానరులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అందరూ కూడా కనిపించేట వాళ్ళకి. మయూరైశ్చమరైశ్చైవ వానరైరుభిస్తదా వరాహైర్గవయైశ్చైవ మహిషైశ్చ సమావృతాన్. అలాగే నెమళ్ళు, చెమరి మృగాలు, వానరాలు, రురుమృగాలు, అడవి పందులు, గవయ మృగాలు, అడవి దున్నలతో ఆ ప్రదేశాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయట. నదీజాల సమాకీర్ణాన్ నానా పక్షియుతాన్ బహూన్ నానావిధ మృగైర్జుష్టాన్ వానరైశ్చోపశోభితాన్. అక్కడ అన్ని వైపులా కూడా నదులు ప్రవహిస్తున్నాయి. చాలా చక్కటి
జల సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాలు. అలాగే ఎన్నో రకములైనటువంటి పక్షులు సంచరిస్తున్నాయి. ఆ ప్రదేశం అంతా కూడా అనేక విధాలైనటువంటి మృగాలతోటి వానరాలతోటి ప్రకాశిస్తూ ఉందిట. సమదైశ్చాపి విహకై పాదపైరన్వితాస్తథా తే అవతీర్య బహూన్ దేశాన్ ఉత్తరాంశ కురూనపి దదృశుర్వివిధాశ్చర్యం కైలాసం పర్వతోత్తమం తస్యాభ్యాసేతు దదృశు నరనారాయణాశ్రమం ఉపేతం పాదపైర్దివ్యైః సదా పుష్పఫలోపగైః దదృశుస్తాం చమరీ బదరీం వృత్తస్కంధాం మనోరమాం స్నిగ్ధాం అవిరళఛాయాం శ్రియాస్ పరమయాయుతాం పత్రైః స్నిగ్ధైః అవిరళైః ఉపేతాం మృదువిశుభాం. ఇంకా ఎటువంటిది? పెద్ద పెద్ద పక్షులు, అనేకములైన మదించినటువంటి పక్షులు, లెక్కలేనని చెట్లు అన్నీ ఉన్నటువంటి ఉత్తర కురు దేశాలన్నింటినీ కూడా వాళ్ళు దాటి ఆశ్చర్యమైనటువంటి విషయాలకి నిలయమైనటువంటిది కైలాస పర్వతం. అంటే ఆ కైలాస పర్వతమే ఒక అద్భుతం. అది అందువలన అక్కడ అనేకములైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం చూడగలము. అటువంటి గొప్పదైనటువంటి ఆ కైలాస పర్వతాన్ని చూసేట. దాని సమీపంలోనే ఉండేటువంటి నరనారాయణుల యొక్క బదరికాశ్రమాన్ని కూడా చూసేట. అది నిత్యము ఎలా ఉంటుందంటే ఫలపుష్పాలతోటి శోభిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రేగి చెట్లు, వాటి కాండాలు చాలా గుండ్రంగా ఉంటాయట. గొప్ప రేగు వనం ఉన్నది అక్కడ. రేగు చెట్లు అనేకములైన ఉన్నాయట. దట్టమైనటువంటి నీడలు, చిక్కగా ఉన్నాయి చెట్లు. అంటే ఏంటి? ఒకదానికొకటి ఒరిపిడి చేసుకునేటట్టుగా చెట్లు ఉన్నాయి అక్కడ. అటువంటి శోభ కలిగినటువంటిదే ప్రకృతి రామణీయకమైనటువంటి శుభ వృక్షాల ఆకులతో నిండి ఉన్నాయి అదంతా కూడా. విశాల శాఖాం విస్తీర్ణాం అతిద్యుతి సమన్వితాం ఫలైరుపచితైర్దివ్యైః ఆచితాం స్వాదువిర్భృశం మధుస్రవైః సదా దివ్యాం మహర్షి గణసేవితాం మద ప్రముదితైర్నిత్యం నానా ద్విజగణైర్యుతాం. వాటి శాఖలన్నీ కూడా చాలా విశాలంగా కనిపిస్తున్నాయట. మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయట. దివ్యమైనటువంటి ఫలాలతో నిండి ఉన్నాయట. ఆ ఫలాల నుంచి మధుధారలు స్రవిస్తున్నాయట. మహర్షులు ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా సేవిస్తున్నారు. మధోన్మత్తాలై ఆనందంతో నిండినటువంటి పక్షులు అక్కడ ఎక్కడ చూసినప్పటికీ కూడా గుంపులు గుంపులుగా బారులు బారులుగా ఉన్నాయట అక్కడంతా కూడా. అదంశమశకే దేశే బహుమూల ఫలోదకే నీలశాద్వల సంఛన్నే దేవగంధర్వ సేవితే సుసమీకృత భూభాగే స్వభావ విహితే శుభే జాతాం హిమ మృదుస్పర్శే దేశే అపహత కంటకే. అక్కడ ఈగలు దోమలు లేవుట. అది చాలా చిత్రమైనటువంటి ప్రదేశం అది. ఎందుకంటే అక్కడ మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈగలు దోమలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అటువంటి ఈగలు కానీ దోమలు కానీ అక్కడ లేవుట. అనేక రకములైనటువంటి పళ్ళన్నీ ఉన్నాయట. అనేకములైనటువంటి సరోవరాలు ఉన్నాయట. అనేకములైనటువంటి చక్కగా హరిత వర్ణంతో శోభాయమానమైనటువంటి పచ్చిక బయళ్ళన్నీ ఉన్నాయట. వాటిని అంతటినీ కూడా గంధర్వులు సేవిస్తున్నారట. ఆ ప్రదేశం సహజంగానే సమానంగా ఉన్నదిట. ఎత్తుపలాలు లేవు, ఏమీ లేవు, చాలా సమానంగా ఉందిట. మంచుచే ఆవరింపబడి అక్కడ అలాగా కాలు పెట్టేటప్పటికి మృదువైనటువంటి స్పర్శ కలుగుతుందిట. ముళ్ళు ఎక్కడా లేవుట. అక్కడక్కడ కంటకాలు ఏమీ లేవుట. ఆ ప్రదేశంలోనే ఒక గొప్ప రేగు చెట్టు ఒకటి ఏర్పడిందిట. తాముపేత్య మహాత్మాన సహతైర్బ్రాహ్మణర్షభై అవతేరుస్తత సర్వే రాక్షస స్కందతశనై. అక్కడికి చేరారంటే ఒక పెద్ద మహారేగు వృక్షం ఉంటే ఆ వృక్షం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడికి చేరి ఆ మహాత్ములైనటువంటి పాండవులు బ్రాహ్మణులతో సహా రాక్షసుల వీపుల నుంచి కిందకి దిగారట. అంటే అక్కడ ల్యాండ్ అయ్యారన్నమాట ఈ రాక్షసులందరూ కూడాను. వీళ్ళు మనం ఈ కాలంలో ఒక హెలికాప్టర్ మీద ప్రయాణం చేస్తున్నట్టుగా ఆ రాక్షసుల మీద వీళ్ళు కూర్చుని హాయిగా రాక్షసులు పాపం ఆ ఆకాశ మార్గాన తీసుకొస్తుంటే వాళ్ళందరూ కూడా ఆ ఘటోత్కచుడి యొక్క పరివారం చేత మోయబడినటువంటి వారే అక్కడికి వాయు మార్గం ద్వారా తీసుకురాబడ్డారట. తాముపేత్య మహాత్మానః సహతైర్ బ్రాహ్మణర్షభై అవతేరుస్తత సర్వే రాక్షస స్కందతశనై. అక్కడ చేరి జాగ్రత్తగా అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళని వీపుల మించి దిగారట.
తతస్తమాశ్రమం రమ్యం నరనారాయణాశ్రితం దదృశు పాండవారాజన్ సహిత ద్విజపుంగవై. ఆ తర్వాత బ్రాహ్మణ సహితులైనటువంటి పాండవులందరూ కూడా ఆ నరనారాయణ నిలయమైనటువంటి ఆ ప్రదేశాన్ని సందర్శించారట. తమసా రహితం పుణ్యం అనామృష్టం రవేక్కరై క్షుత్రుట్ శీతోష్ణ దోషైశ్చ వర్జితం శోకనాశనం. అది ఎటువంటిది అంటే పరమ పవిత్రమైనటువంటిది. ఎంత పవిత్రమైనటువంటిది అంటే అక్కడ అంధకారం లేదుట. తర్వాత తమోగుణం లేదుట. తమోగుణం లేదు, అంధకారం లేదు, అజ్ఞానం లేదు. వనమంతా దట్టంగా ఉండడం చేత సూర్యకిరణాల స్పర్శ కూడా గట్టిగా ఉండదు. ఆకలి, దప్పిక, శీతం, ఉష్ణం అనేటువంటివి ఏమీ ఉండవట. అది ఒక మాటలో చెప్పాలంటే చాలా సుఖవంతమైన ప్రదేశం. ఎందుకంటే శోక దూరమే ఉన్నటువంటిది. అక్కడ ఏ విధమైన దుఃఖం కలగదు. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం. మహర్షిగణ సంభాతం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమన్వితం దుష్ప్రవేశం మహారాజా నరై ధర్మ బహిష్కృతై. ఆ పవిత్రమైనటువంటి తీర్థమంతా మహర్షిగణంతో బ్రాహ్మీ లక్ష్మితోటి నిండి ఉందిట. ధర్మహీనులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్ళలేరు. ధార్మికులైనటువంటి వాళ్ళు, నిత్యము భగవంత్ చింతనతోటే మనస్సు నిలిపేటువంటి వాళ్ళు, గొప్పదైనటువంటి సౌహార్ద్రత ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. అందువల్ల ధర్మహీనులైనటువంటి నరులు ఎవ్వరికీ కూడా అది ప్రవేశించడానికి ఎంత మాత్రము కూడా వీలు లేనటువంటిది. అటువంటిది అది. ఇంకా ఎటువంటిది బలిహోమార్చితం దివ్యం సుసమృష్ట అనులేపనం దివ్య పుష్పోపహారైశ్చ సర్వతో అభివిరాజితం. ఆ ఆశ్రమం అంతా కూడా ఎలా ఉందంటే బలి, దేవ పూజ, హోమాలతోటి అర్చింపబడి ఉంది. దివ్యములైనటువంటి పుష్పాల గంధం అంతటా కూడా అక్కడికి వచ్చేటప్పటికే గొప్పవైనటువంటి ఆ కుసుమ సుగంధం అంతా వ్యాప్తమై ఉన్నది. అంతేకాకుండా ఆశ్రమం జలంతో నిండినటువంటి కలశాలతోటి అక్కడ అన్నీ కూడా నీటితో నిండిన కలశాలన్నీ పెట్టట. ఆ కలశాలతోటి ఆ కలశాలన్నీ కూడా ఎలా పెట్టారు? ఉట్లలో పెట్టారు. ఉట్లు కట్టి దాంట్లో పెట్టారు. అలాగా కనిపిస్తున్నట్టు వరుసగా అందంగా అలా ఉంది అది. శరణ్యం సర్వభూతానాం బ్రహ్మఘోష నినాదితం దివ్యం ఆశ్రమణీయం తమ్ ఆశ్రమం శ్రమనాశనం. అది ప్రాణులందరికీ కూడా శరణిచ్చేటువంటి ప్రదేశం. శరణాగతులైనటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ పరబ్రహ్మను ఒక్కసారి నోరారా కీర్తిస్తూ ఆ నారాయణుని కనుక మనం ప్రార్థిస్తే కనుక వాళ్ళకి అభయిస్తాడు ఆయన. అందువలన అది ఎటువంటిదంటే ప్రాణులందరికీ శరణమిచ్చేటువంటి చోటు. అన్ని చోట్ల కూడా ఎక్కడైనా సరే నీకు బ్రహ్మఘోషలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ అందరికీ నివాసయోగ్యమైనటువంటిది. శ్రమ అనేటువంటిది అక్కడ కలగదు. అందువల్ల శ్రమను పోగొట్టేటువంటిది. శ్రియాయుతం అనిర్దేశ్యం దేవచర్యోపశోభితం ఫలమూలాసనైర్దాంతై చారుకృష్ణాజినాంబరై సూర్యవైశ్వానరసమై తపసా భావితాత్మభిః మహర్షిభిర్మోక్షపరైః యతిభిర్నియతేంద్రియై బ్రహ్మభూతైర్మహాభాగైః ఉపేతం బ్రహ్మవాదిభిః సోऽభ్యగచ్చన్ మహాతేజాః తాన్ ఋషీన్ ప్రయతస్తుతిః భ్రాతృభిः సహితో ధీమాన్ ధర్మపుత్రో యుధిష్ఠిరः దివ్యజ్ఞానోపపన్నాస్తే దృష్ట్వా ప్రాప్తం యుధిష్ఠిరం. అభ్యగచ్చంత సుప్రీతాః సర్వ ఏవ మహర్షయః ఆశీర్వాదాన్ ప్రయుంజానాః స్వాధ్యాయ నిరతాభృతం ప్రీతాస్తే తస్య సత్కారం విధినా పావకోపమాః ఉపాజహృశ్చ సలిలం పుష్పమూల ఫలం శుచి. అది ఎటువంటిది అంటే ఆ ఆశ్రమం యొక్క శోభను వర్ణించాలంటే ఎవరి తరము కాదు. అంత అద్భుతమైనటువంటి ఆశ్రమం అది. అంత పవిత్రమైనటువంటి ఆశ్రమం అది. అంత ప్రకృతి రామణీయకమైనటువంటి ప్రదేశం అది. దేవతా కార్యాల చేత దాని యొక్క దివ్యత్వం పెరిగింది. నిరంతరము దేవతా కార్యాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అందువల్ల దాని యొక్క దివ్యత్వం పెరిగింది, శోభ పెరిగింది. అక్కడ ఎటువంటి వాళ్ళు ఉంటారంటే కేవలము ఫలమూలాలనే తినేటువంటి వాళ్ళు, జితేంద్రులైనటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, నల్లలేడి చర్మాల్ని ధరించేటువంటి వాళ్ళు, తపస్సు చేత పరిశుద్ధమైనటువంటి అంతరంగం కలిగినటువంటి వాళ్ళు, సూర్యుడితోటి అగ్నితోటి సమానమైనటువంటి మహర్షులందరూ కూడా యతులు. అలాగే కేవలం ముముక్షువులే. మోక్షం మీద వాళ్ళ కోరిక, మిగిలినటువంటి వేటి మీద వాళ్ళ కోరిక ఉండదు. అటువంటి ముముక్షువులు, బ్రహ్మభూతులైనటువంటి వాళ్ళు, వేదవాదులైనటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళందరికీ అది నిలయము.
తేజోవంతుడైనటువంటి ధర్మరాజు ఇంద్రియాల్ని జయించినటువంటి వాడై, పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడై, శరీరంతో కూడా పవిత్రుడైనటువంటి వాడై ఆ ఋషుల దగ్గరికి తన సోదరులతో అందరితోటి కలిసి వెళ్ళి వాళ్ళకి నమస్కారాదులు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాట. ఆ దివ్యజ్ఞానులైనటువంటి వాళ్ళు తమ దగ్గరికి వచ్చినటువంటి ధర్మరాజును చూశారు. అయ్యి బాబోయ్, ధర్మరాజు ఎంత ధర్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రక్కకి తొలగకుండా నిరంతరము ధర్మమందే తన యొక్క బుద్ధిని కలిగినటువంటి వాడు, అందువలన అటువంటి ధర్మరాజు వచ్చాడు అని ఆనందపడ్డట్టు వాళ్ళు అందరూ కూడా ప్రసన్నమైనటువంటి వాళ్ళే అతనికి అనేక విధాలుగా ఆశీర్వాదాలను కూడా ఇచ్చారట. ఆ వేదవాదులు అగ్నితో సమానమైనటువంటి వాళ్ళందరూ కూడా యథావిధిగా అతన్ని సత్కరించారు. అతనికి పుష్పాలు, ఫలాలు, మూలాలు, జలం ఇవన్నీ కూడా సమకూర్చారట. సతై ప్రీత్యాద సత్కారం ఉపనీతం మహర్షి ప్రేత ప్రతిగృహ్యాద ధర్మరాజో యుధిష్ఠిర. ఆ ధర్మరాజు ఆ మహర్షుల నుండి ప్రేమపూర్వకమైన సత్కారాన్ని పొందాడు. ఎందుకంటే ఇప్పుడు రాజేమి కాదు ఈయన. పోనీ రాజు అయితే రాజుగారు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా సత్కారం చేయాలంటున్నారు. కేవలము ఆయన యొక్క ధర్మనిష్టని చూసినటువంటి వాళ్ళయ్యి అంతటి ధర్మమూర్తి అయినటువంటి క్షత్రియ పొంగవుడు వచ్చాడు, దివ్యమైనటువంటి మానవుడినా అటువంటి వాడు వచ్చాడు అని ఎంతో ఆదరంగా వాళ్ళందరూ కూడా ఆయన్ని సత్కరించారు. అటువంటి ఆ సత్కారాన్ని పొందినటువంటి వాడై, పరిశుద్ధంగా గ్రహించినటువంటి వాడై ధర్మరాజు చాలా ప్రసన్నతని పొందేట. తం శక్రసదన ప్రఖ్యం దివ్యగంధం మనోరమం ప్రీత స్వర్గోపమం పుణ్యం పాండవ కృష్ణ సహ కృష్ణయ వివేశ శోభయా యుక్తం భ్రాతృభిశ్చ సహానఘ బ్రాహ్మణైర్వేద వేదాంగ పారగై సహస్రశ. ఆ ధర్మరాజు తన సోదరులతోటి, భార్య అయినటువంటి ద్రౌపదితోటి కలిసి స్వర్గంతో సమానమైనటువంటి సౌఖ్యం కలిగినటువంటి దివ్యగంధంతో నిండి ఉన్నటువంటి, చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటిది, సుఖ సంతోషాలకి మూలమైనటువంటిది, ధార్మికమైనటువంటిది, దివ్యమైనటువంటిది అయినటువంటి ఆ నరనారాయణుల యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించేట. అతనితో పాటుగా వేదాంగ పారంగతులైనటువంటి బ్రాహ్మణులు అనేక మంది కూడా ప్రవేశించారు. తత్ర అపశ్యత ధర్మాత్మ దేవదేవర్షి పూజితం నరనారాయణ స్థానం భాగీరథ్యోపశోభితం. ఆ ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు దేవర్షి పూజితమైనటువంటి గంగతోటి ప్రకాశించేటువంటి నరనారాయణ స్థానాన్ని చూసేట. పశ్యంతస్తే నరవ్యాఘ్రాః రేమిరే తత్ర పాండవాః మధుస్రవ ఫలం దివ్యం బ్రహ్మర్షిగణ సేవితం తదుపేత్య మహాత్మానః తే అవసన్ బ్రాహ్మణైః సహ ముదాయుక్తా మహాత్మానః రేమిరే తత్ర తే సదా. ఆ నరశ్రేష్ఠులైనటువంటి పాండవులు ఆ స్థానాన్ని చూసి ఎంతో సంతోషం పొందట. అబ్బా, ఎటువంటి అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటిది, గొప్పదైనటువంటి స్థానానికి వచ్చామో కదా మనము అని సంతోషంతో అదంతా తిరుగుతున్నట్ట. మహర్షులు సేవించేటువంటి, మధువు స్రవించేటువంటి ఫలాలతో కూడినటువంటిది అది. దాన్ని చేరి బ్రాహ్మణులతో సహా అక్కడ పాండవులు నివసించారు. సంతోషంతో నిండి సుఖంగా అక్కడ కాలం గడుపుతున్నట్ట. ఆ లోకయంతో మైనాకం నానాద్విజగణాయుతం హిరణ్యశిఖరం చైవ తచ్చ బిందు సరస్యవం తస్మిన్ విహరమాణాశ్చ పాండవా సహ కృష్ణయ మనోజ్ఞే కాననవరే సర్వర్తు కుసుమోజ్వలే. బంగారు శిఖరాలతో ప్రకాశించేటువంటి ఆ మైనాకుని మీద అనేక విధాలమైనటువంటి పక్షులతో కూడినటువంటి ఆ ప్రదేశము శీతలమైనటువంటి నీటితో నిండినటువంటిదై బిందు సరస్సు అనేటువంటి ఒక చెరువు కలిగి ఉంది అక్కడ ఆ పర్వతం మీద. అందువల్ల ఆ బిందు సరస్సు అదంతా కూడా చూస్తున్నట్టు వీళ్ళు అవన్నీ చూస్తున్నారు. చూసి ద్రౌపదితో కలిసి పాండవులందరూ కూడా అదంతా కూడా ఆశ్రమము, అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు అన్నీ విహరిస్తున్నారట. అది సమస్త ఋతువుల్లోనూ కూడా పుష్పాలతో ప్రకాశిస్తుంది. అక్కడ లేని పుష్పాలు ఉండవు, ఫలములు ఉండవు, అన్ని ఋతువుల్లోనూ ఇచ్చేటువంటివి. పాదపై పుష్ప వికతై ఫలభారావనామభి శోభతే సర్వతోరమ్యై పుంస్కోకిల గణాయుతై. ఆ వనంలో అందంగా వికసించినటువంటివైనటువంటి చెట్లు, ఫలభారంతో బొంగినటువంటి చెట్లు, అంటే చక్కటి పుష్పములతో వికసించినటువంటి చెట్లే ఉన్నాయి. అలాగే అన్ని చెట్లు ఫలభారాలతో బొంగి ఉన్నాయట, అంటే సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి. కోకిలతో నిండినటువంటి చెట్లు ఉన్నాయి. అలా అటువంటిది అయినటువంటి ఆ వనము అత్యంత మనోహరంగా ఉందిట. స్నిగ్ధపత్రై రవిరలై శీతఛాయైర్మనోరమై సరాంశిత విచిత్రాణి ప్రసన్న సలిలాని చ. అలాగే అక్కడ చెట్ల ఆకులన్నీ కూడా చిక్కగా దట్టంగా ఉన్నాయంటే చాలా హరితవర్ణంతో ఉన్నాయి, మంచిగా నిండుగా ఆకులన్నీ ఉన్నాయి. అలాగే ఎక్కువ
నీడను కూడా ఇస్తున్నాయి. అక్కడ సరస్సులన్నీ కూడా నిర్మలమైనటువంటి జలంతో, మాలిన్యరహితమైనటువంటి జలంతో, స్వచ్ఛమైన జలంతో ప్రకాశిస్తున్నాయట. కమలై స్వోత్పలైశ్చైవ భ్రాజమానాని సర్వసః పశ్యంతశ్చారు రూపాణి రేమిరే తత్ర పాండవాః. అక్కడ వికసించినటువంటి కమలాలు, కలువలు కలిగినటువంటి సరస్సులన్నీ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే అన్ని వైపులా కూడా తన శోభని నింపుతున్నాయట. ఆ పాండవులు ఆ సుందరమైనటువంటి సరోవరాలు చూస్తూ ఆనందంతో తిరుగుతున్నట. పుణ్యగంధ సుఖస్పర్శ భవౌ తత్ర సమీరిణః హ్లాదయన్ పాండవాన్ సర్వాన్ ద్రౌపద్యా సహితాన్ ప్రభో. మరి అన్ని సరస్సులు అలా ఉండేటప్పటికీ అందుమీద ఉండేటువంటి వాయువులు ఎలా వస్తాయి? చల్లటి వాయువులు వీస్తూ ఉంటాయి. అదే ఇంక పైగా అదంతా కూడా హిమవన్ నగ ప్రాంతమే, అందువలన ఇంకా చల్లగా ఉంటుంది. అందువలన ఆ గంధమాదన పర్వతం మీద ఉండేటువంటి గాలి మంచి సుగంధభూయిష్టమైనటువంటిది ఉంది. సుఖస్పర్శ కలిగింది, చల్లటి స్పర్శ ఉండడం వల్ల సుఖంగా ఉంటుంది, సుఖస్పర్శ కలిగి ఉందిట. ద్రౌపదితో సహా పాండవులందరినీ కూడా అది అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. భాగీరథీం సుతీర్థాంచ సీతాం విమల పంకజాం మణిప్రవాల ప్రస్తారాం పాదపైరుపశోభితాం దివ్యపుష్ప సమాకీర్ణాం మనప్రీతి వివర్ధినీం వీక్షమాణా మహాత్మానః విశాలాం బదరీమను తస్మిన్ దేవర్షి చరితే దేశే పరమదుర్గమే భాగీరథీ పుణ్యజలే తర్పయాం చక్రిరే సదా దేవాన్ ఋషీంశ్చ కౌంతేయాః పరమం శౌచమాస్థితాః తత్ర తే తర్పయంతశ్చ జపంత కురుద్వహాః బ్రాహ్మణైః సహితా వీరాః హ్యవసన్ పురుషర్షభాః కృష్ణాయాస్తత్ర పశ్యంతః క్రీడితాన్యమరప్రభాః విచిత్రాణి నరవ్యాఘ్రాః రేమిరే తత్ర పాండవాః. ఇంకా విశాలమైనటువంటి ఆ బదరీ వృక్ష సమీపంలో ఉత్తమమైనటువంటి తీర్థాలతో ప్రకాశించేటువంటి చల్లటి నీరు కలిగినటువంటి గంగ ప్రవహిస్తోంది అక్కడ. ఆ గంగలో అందమైనటువంటి కమలాలన్నీ కూడా ఉన్నాయట, చాలా అద్భుతంగా. దాని తీరాలు పుష్పాలతోటి మణులతోటి ప్రకాశిస్తూ అక్కడ అలా కూర్చునేటప్పటికే మనస్సుకి ఆహ్లాదం కలుగుతుందట. అలాగే మనస్సుకి ఎంతో అత్యంతమైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయట. ఆ విశాలమైనటువంటి బదరీ వృక్షాలను చూస్తూ పాండవులు అమితంగా ఆనందించారు. అబ్బా, ఎంత ప్రకృతి శోభాయమానమైనటువంటి ప్రదేశంలో మనం ఎప్పుడూ ఉండలేదు కదా అని ఎంతో ఆనందపడిపోతున్నట్టు వాళ్ళు. దేవతలు సంచరించేటువంటి దుర్గమమైనటువంటి దేశంలో ఆ పవిత్రమైనటువంటి గంగా జలంతో వెంటనే దేవతలకు ఋషులు తర్పణాలు ఇచ్చారట. ఎప్పుడైతే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి నదికి వెళ్ళినా, మనం తీర్థక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే తర్పణలు ఇవ్వాలి. మన ఆ దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి అందరికీ కూడా తర్పణలు ఇవ్వాలి. అందువలన వీళ్ళు ఏం చేశారంటే అలాగే తర్పణలన్నీ కూడా ఇచ్చారట. అక్కడ వాళ్ళకి తర్పణాలు చేస్తూ అక్కడ జపం చేసుకుంటూ బ్రాహ్మణ సహితులై శుచులై వాళ్ళందరూ కూడా పాండవులు అక్కడ నివాసం చేశారట. అంటే ఏదైనా ఒక మంచి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఉంటే కనుక ఆ ప్రదేశంలో చేసేటువంటి తపస్సు ద్విగుణమై త్రిగుణమై ఉంటుంది, అనేక కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మనం మామూలుగా మనము చేసుకునేటువంటి తపస్సు కంటే ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి ఒక క్షేత్రంలో కానీ అలాంటి చోట మనం తపస్సు చేస్తే కనుక, అలాగే ఒక మహిమాన్వితమైనటువంటి నదీ తీరంలో కానీ అలాంటి చోట ఎక్కడైనా మనం తపస్సు చేసామంటే అది ఇంకా అధికమైనటువంటి ఫలాన్ని మనకు అందిస్తుంది. అందువల్ల వీళ్ళందరూ కూడా అక్కడ చక్కగా జపం చేసుకుంటూ దైవధ్యానం చేసుకుంటూ బ్రాహ్మణ సహితులై శుచులై ఆ పాండవులు అక్కడ నివసించారట. ఇంకా అది ఎటువంటిది అంటే అమరకాంతి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి వాళ్ళు. ఆ దివ్యమైనటువంటి వాళ్ళు అవడం వల్ల అందువలన వీళ్ళకి దివ్యమైనటువంటి కాంతి ఉంటుంది. అటువంటి కాంతి కలిగినటువంటి పాండవులు ద్రౌపది ఆడుతున్నటువంటి ఆ ద్రౌపది కూడా మురిసిపోతుంది అక్కడికి వచ్చిన తర్వాత. అందువల్ల ఆమె విచిత్రమైన క్రీడలు చేస్తుందట. ఆ క్రీడలన్నీ చూస్తూ వీళ్ళు ఆనందంతో సంచరిస్తున్నారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం గంధమాదన ప్రవేశే 45-అధికతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో గంధమాదన ప్రవేశం అనేటువంటి 145వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.